మేము ట్రైన్కి వెళ్తున్నాం కదా, ఇక్కడ పిఆర్ మ్యూజియం కూడా ఉంది. అక్కడ లైఫ్ బోట్ స్టేషన్, వాట్స్ ఇన్సైడ్ అంటే ఒరిజినల్ ఏదో మ్యూజియం అనుకుంటా. అక్కడికి వెళ్తే కానీ తెలియదు మాకు కూడా అక్కడ ఏముందో. సౌత్ అండ్ పిఆర్ మ్యూజియం ఫ్రీ ఎంట్రీ టుడే అంట. డౌన్ స్ట్రీట్ ఇదేంటి మధ్యలో వస్తుంది. ఇక్కడ వాక్వే ఉంది కూడా. సిటీలో ట్రైన్ వెళ్తుంది. వెళ్తున్నాం ట్రైన్లో. ఇది ఓల్డ్ ట్రైన్ అనమాట, అప్పట్లో నడిచింది. ఇప్పుడు షూట్ కేసు కోసం పెట్టారు. ఇది న్యూ ట్రైన్. ఇప్పుడు మేము వచ్చింది ఇదే ట్రైన్లో అనమాట. ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇప్పుడే ట్రైన్ దిగినాం. ఇవన్నీ ఇంకా ఫొటోస్ దిగడానికి ఇట్లా ఇందులోకి వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు. ఓల్డ్ ట్రైన్. అప్పటిదన్నమాట. లోపల చూడండి ఎట్లా ఉందో. మిషన్ ఇంజన్ నుంచి అక్కడ ఒక క్యాప్ కనిపిస్తుంది కదా, ఓల్డ్ది. అప్పటిదే అట్లనే పెట్టిరు అనుకుంటా. ట్రైన్స్ పంపించినప్పటి నుంచి అట్లానే ఉన్నాయి అనుకుంటా ఇవి. ఫిష్ అండ్ చిప్స్ ట్రై చేద్దామని చూస్తున్నారు. ఇక్కడ సీ చూడండి ఎంత బాగుందో. ట్రైన్లో వచ్చేసినాం ఇక్కడికి. ఇది డేంజర్ అంట. ట్రైన్లో కూడా వాటర్ చూసిన భయం అవుతుంది. ఇంకా లోపలికి కూడా వెళ్ళొచ్చు. చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది అనమాట. వీళ్ళిద్దరిని చూస్తుంటే చాలా స్ట్రాంగ్ ఉన్నారు. వాళ్ళకి ఈజీగా ఒక 80+ ఉంటాయి. 80+ ఉంటుంది ఏజ్ మాత్రం. అసలు ఎట్లా వర్క్ చేస్తున్నారంటే స్పీడ్గా చేస్తున్నారు. అందులో చాలా హాట్ ఉంటుంది. అన్నీ ఫ్రై చేసేవే అనమాట. ఫిష్ ఫింగర్స్ కానీ, చికెన్ కానీ, ఫ్రైస్ కానీ. కొంచెం కూడా వాళ్ళ ఫేస్లో టైర్డ్నెస్ అనేది లేకుండా ఉన్నా కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇట్లా లోపలికి వచ్చినాక అక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయిపోయినాం అనమాట. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ రీచ్డ్ ది ఎండ్ ఆఫ్ ది సౌత్ అండ్ పిఆర్ 1.33 మైల్ అంత ఫీట్. ఇంక ఇదే ఎండ్ అనమాట. ఇంకెక్కడికి ఇక్కడ కాఫీ షాప్స్, తినడానికి కూర్చోడానికి టేబుల్స్ ఉన్నాయి. విజిట్ ది లైఫ్ బోట్స్ అంట. అక్కడ లైఫ్ బోట్ విజిట్ చేయడానికి అక్కడికి వెళ్ళొచ్చు. సీలో మధ్యలో ఉన్నమాట. చాలా బాగుంది. Però mi sembra così. No, non ce la facciamo. Ci mettiamo qua.
రిటర్న్ అయిపోయాము. ఇంకా ఆ ట్రైన్లో నుంచి మళ్ళీ బ్యాక్ రావాలన్నమాట. ఆ ట్రైన్లో నుంచి చూస్తుంటే చాలా బాగుందన్నమాట వ్యూ మాత్రము. ఇది లాంగెస్ట్ పియర్ అంట వరల్డ్లోనే. నేను యూకేలోనే అనుకున్నాను కానీ వరల్డ్లోనే లాంగెస్ట్ పియర్ అంట ఇది, సౌత్ అండమాన్ సీ పియర్. బీచ్ దగ్గర నుంచి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. చాలా దగ్గర ఉంది. ట్రైన్ స్టేషన్ కూడా నడుస్తూ వెళ్ళొచ్చు. ఈ పార్క్లో నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఈ పార్క్ దాటితే మనకి స్టేషన్ వస్తుంది. ఒక 3 minutes వాక్ తర్వాత. చాలా బాగుంది. ఈవినింగ్ వ్యూ కూడా. ఇక్కడ ఏదో షూట్ అవుతుంది. ఇంకా లైట్ అయితే ఏం పోలేదు మేము రిటర్న్ అయ్యే టైంకి. ఇది సమ్మర్ కాబట్టి ఎట్లయినా లేట్గానే చీకటి అవుతుంది. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళినా కూడా మాకు చాలా టైం సరిపోయిందనమాట మొత్తం ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ అవ్వడానికి. ఇంకా ఎర్లీగానే వెళ్ళాము. రిటర్న్ కూడా ఎర్లీగానే వచ్చామన్నమాట. ఇక్కడ స్టేషన్కి రాగానే ఇక్కడ సీసీ క్యామ్ మొత్తం ఒక పెద్ద టీవీలో పెట్టినట్లు పెట్టారనమాట. అందుకని మేము కూడా అందులో ఫొటోస్ దిగుదామనేసి దిగుతున్నాము. ఎవ్వరూ లేరు అసలు స్టేషన్లో, ఒక్కరు కూడా లేరు, మేము 4 members తప్ప. ట్రైన్కి ఇంకా 20 minutes వెయిట్ చేసాము స్టేషన్లో. తర్వాత స్టార్ట్ అయిపోయింది, ట్రైన్ కూడా వచ్చేసింది. ఇక్కడ వెళ్ళే దారిలో ఇక్కడ సీ మొత్తం ఎండిపోయిందనమాట. అక్కడ షిప్స్ కూడా మొత్తం స్టక్ అయిపోయి ఉన్నాయి మధ్య మధ్యలో. అక్కడక్కడ చాలా బోట్స్ అక్కడ పక్కకి పడేశారనమాట. కొన్ని ఒక 100 ఉంటాయేమో, అన్ని గనం ఉన్నాయన్నమాట చాలా వరకు. మేము వెళ్ళే దారిలోనే ఇంకా సన్సెట్ కూడా అయిపోయింది ట్రైన్లో నుంచి. చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ఈరోజు మాత్రం చాలా బాగా స్పెండ్ చేసాము. సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ చూడటం ఎంతమందికి ఇష్టము. సీలో వస్తే సన్సెట్ చాలా బాగుంటుంది. ఇంకా వ్యూ ఇక్కడ మాకు ట్రైన్లో నుంచి ఎంత బాగా కనిపిస్తుందో సన్సెట్ వ్యూ. వైట్ లైన్ వస్తుంది. వైట్ లైన్ అక్కడ నుంచి వేరే కంట్రీకి సన్ రైజ్ అవుతుంది, ఇక్కడ మనకి సన్సెట్ అవుతుంది. చెప్పు సన్సెట్ అందులో చూస్తుంటే మీరు ఎప్పుడు పోలేదు? అట్లాంటి మీరు ఎప్పుడు పోని ప్లేస్ ఏదో చెప్పు. మేము 7 Sisters, బ్రైటన్, సౌత్ అండమాన్ సీ తప్ప మిగతా 7 పోలేదు. నాకు ఆ 3 ప్లేస్ కూడా పోయింది. ఇప్పుడు వచ్చినావు కదా సౌత్ అండమాన్ సీ. ఇది పోయింది. 2 తెలియదు అసలు. రివ్యూ చెప్పండి. మాకైతే చాలా బాగా అనిపించింది. మాకైతే నరేష్ తోటి ఏదో వీడియో రికార్డ్ అవుతుందని చెప్పాడు కాదు. వీడియోకి నాకు సంబంధం లేదు.